అందరికీ నమస్తే. సో మేరీ క్రిస్మస్. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో మాత్రం నాకు తెలియదు, బట్ మేరీ క్రిస్మస్ టు ఆల్. సో ఈరోజు వీడియో ఏంటిదంటే చాలా పనులు ఉన్నాయి, చాలా అంటే చాలా. మీకు చెప్పాలంటేనే భయం అవుతుంది, కానీ చెప్తా. ఏమేమి పనులు ఉన్నాయంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, కొంచెం హెయిర్ కటింగ్ చేయాలి, కొంచెం డ్యామేజ్ అయింది నా హెయిర్. సో బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి. ఈరోజు క్రిస్మస్ కదా, చర్చికి కూడా వెళ్ళాలి. అండ్ రేపు నా ట్రావెలింగ్ స్టార్ట్, ఢిల్లీ ట్రావెలింగ్. సో దానికోసం నేను కొన్ని సామానాలు తీసుకోవాలి, ఐ మీన్ ఐటమ్స్ తీసుకోవాలి, కొన్ని ఐటమ్స్. అండ్ దెన్ నెక్స్ట్ మర్చిపోయా, డిమార్ట్కి వెళ్ళాలి, కొంచెం తినడానికి కొన్ని సరుకులు తీసుకోవాలి. సో ఇంత పెద్ద 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 లిస్ట్ ఉంది కదా. సో అవన్నీ తొందరగా వెళ్తేనే కదా అవుతుంది. సో అందుకు నేను ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నానంటే, ఫస్ట్ మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే కొంచెం నా హెయిర్ కొంచెం డ్యామేజ్ అయింది కదా, సో ఆ హెయిర్ని సరి చేయించడానికి. సో ఫస్ట్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి దాని నెక్స్ట్ మనం చర్చ్కి వెళ్ళి దండం పెట్టుకొని అప్పుడు డిమార్ట్ షాపింగ్ అంతా స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు నాతో ఎలా గడుస్తుందో నాకు అని కొంచెం భయంగా ఉంది. సో కీప్ వాచింగ్ అండ్ పదండి, టైం వేస్ట్ చేయకుండా. సో నా హెయిర్ కటింగ్ అయిపోయింది. జస్ట్ నేను ఫ్రంట్ ఇదే కట్ చేయించుకున్నా, ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్ అంటే ఇష్టము. సో హెయిర్ అంతగా కట్ చేయించుకొని జస్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటే కట్ చేయించా. సో మనకి ఇప్పుడు చాలా లేట్ అవుతుంది. సో నేను మళ్ళీ ఫోటో షూట్ కూడా వెళ్ళాలి. సో తొందరగా రెడీ అవుతుంది. Oh my God, so cool. వైట్ కావాలి, బ్లాక్ కావాలి, బ్లూ కావాలి. నేను పోదాం అనుకుంటే ఇక్కడ రెండు కుక్కలు అక్కడ చూపిస్తాగండి. రెండు కుక్కలు చూడండి. నేను ధైర్యం చేసి వెళ్తా. ఇప్పుడు ఏదో ఒకటి అయినా ఆంటీ వస్తుంది ముంగట్ నుండి. సో క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఇప్పుడు. రండి, ఆంటీ కూడా వస్తుంది కదా ముంగట్ నుండి. అలా ధైర్యంగా వస్తుంది. నైస్. ఈ రోడ్డు చిన్నప్పుడు నేను ఇక్కడనే చదువుకుంటుండే, ఆర్ఎంఐ స్కూల్ అనేది. సో నేను మీకు స్కూల్ అనేది చూపిస్తాను. సో నేను ఇప్పుడు అదే రోడ్డు పైన వెళ్తున్నాను. సో నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. సో మీకు ఆ రోడ్ చూపిస్తాను. ఇది లిల్లీ ఫ్లవర్ చెట్టు, లిల్లీ ఫ్లవర్ అన్నమాట. సో ఇది ఇక్కడ నుండి నేను వెళ్తుండే. సో మా స్కూల్ చూపిస్తాను. ఇదే నా స్కూల్, ఆర్ఎంఐ స్కూల్. చిన్నప్పుడు చదువుతుండే నేను ఇక్కడ. ఓన్లీ నేను 3rd to 4th వరకు చదువు. ఇదే నా స్కూల్.
ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఈ స్కూల్ ముంగట నుంచి వెళ్తుంటే. చిన్నప్పుడు నేను ఇలాగే వెళ్తుంటే. ఇట్స్ వెరీ బెస్ట్ మెమరీ. కదండి కాలేజ్ స్టూడెంట్ అని నేను వీడియో తీద్దాం అనుకుంటే అందరు విచిత్రంగా చూసుకుంటారు. సో అందుకు వీడియో తీయాలంటే కొంచెం భయం వేస్తుంది నాకు. బట్ ఐ ట్రై మై బెస్ట్. నేను తీస్తాను వీడియో. వావ్ ఫ్లవర్స్ బాగున్నాయి. బట్ తీయకూడదు, టైం లేదు మనకి. పనండి తర్వాత చూస్తాం. నీతి పాఠాలు చెప్పినా కదా తీయకూడదు అది అని, అయినా కూడా రిటర్న్ వెళ్ళి తీసేసి వచ్చా. అంత తెలివి మనకుంది. ఈ రోడ్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను రోడ్డు పైకి వచ్చాను కాబట్టి. సో ఆ సౌండ్ అనేది ఉంటుంది, సో కొంచెం భరించండి. ఓకే పదండి కాలేజ్కి వెళ్ళారు. నేను నా కాలేజ్కి వచ్చేసా. సో నేను మీకు నా కాలేజ్ చూపిస్తాను. చూడండి, ఇది ఎంట్రీ మాట. నేను మొత్తం చూపెట్టా నా కాలేజ్ టూర్. 요새 너 조금 이상해졌어. 자꾸만 시도 때도 없이 시무룩하고 고민이 생겼니. 초등학교 영어 수업 시간에 배웠었던 현재 진행형 같아. 하루에 10번 내 맘이 움직여. 이상하고 아름다운 느낌이 좋아. 걱정되고 보고 싶은 이런 기분은 현재 진행형. 사실은 나도 뭐가 뭔지 잘 모르겠어. ఫోటో సబ్మిట్ చేసేస్తాము. సో ఇప్పుడు మనకి షాపింగ్ మిగిలింది. సో అప్పుడు దాకా కొంచెం ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ. సో నేను మీకు కొంచెం సేపు ఇక్కడ కూర్చొని వెళ్దాం అనుకుంటున్నాను. సో కొంచెం గాలికి ఇప్పుడు వింటర్ కదా, సో అందుకు ఆకులన్నీ రాలిపోయాయి. ఏం చేయలేం మనం. 어쩌다 우리 여기까지 알 수 없는 비동사 플러스 ing LOV를 붙여보면 사랑인 것 같고 say goodbye를 붙여보면 헤어질 것 같아서 ing just ing 내 맘은 아직 ing. ప్రశాంతంగా ఉంది ఇక్కడ, ఎవరు లేరు కదా. సో అందుకు 요새 너 조금 이상해졌어. 자꾸만 시도 때도 없이 시무룩하고 고민이 생겼니. చర్చ్కి వచ్చేసాం. సో ఏమనుకోకండి, కట్ చేసుకున్నాం కదా, సో అట్లనే ఉంటుంది హెయిర్. సో
సో ఇప్పుడే చర్చ్కి వచ్చేసాం, ఎవరు లేదు, ఖాళీ ఉంది చర్చ్. ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతాం. మొత్తం అయిపోయింది. ప్రేయర్ మొత్తం అయిపోయింది. సో ప్రేయర్ చేసుకుని మనం వెళ్ళిపోతాం. అక్కడ క్యాండిల్ వెలిగిస్తాం. ప్రేయర్ చేసుకుంటాం. ప్రేయర్ అయితే అయిపోయింది. సో ముంగటికి వెళ్ళి ఒకసారి మీకు క్రిస్మస్ ట్రీ చూపిస్తాను. ఒక్క నిమిషం నేను అయినా ఫోటో అండ్ జస్ట్ వీడియో. ఇట్లా 시도 때도 없이 시무룩하고 고민이 생겼니. గైస్ నా ప్రేయర్ అయిపోయింది. సో టైం కూడా లేదు మనకి, తొందరగా షాపింగ్ చేసేసి లగేజ్ చదువుతున్నాం. నేను మీకు బయట క్రిస్మస్ది కొంచెం డెకరేషన్ చేశారు. సో నేను మీకు అది చూపిస్తాను, చాలా బాగుంది, చూపిస్తాను పదండి. తీద్దాం అనుకుంటే ఎంతమంది ఉన్నారో చూడండి. బట్ ఐ ట్రై మై బెస్ట్. 붙여보면 사랑인 것 같고 Say goodbye를 붙여보면 헤어질 것 같아서 ING just ING 내 맘은 아직 ING. సో గాయ్స్ నేను క్రిస్మస్ తాతతోటి వీడియో తీసుకుందాం అనుకున్నా, బట్ అక్కడ అంకుల్ వాళ్ళందరూ వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు, నాకు టైం ఇవ్వట్లేదు. సో నాకు లేట్ అయిపోతుంది. సో అందుకు నేను అక్కడ వీడియో తీసేసి బయటికి వచ్చేస్తున్నాను. సో పదండి, టైం అయిపోతుంది, ఇప్పటికే చాలా లేట్ అయింది. పదండి గాయ్స్, ఇక్కడ వర్షం పడుతుంది, క్రిస్మస్ కదా, సో క్లైమేట్ చల్లగా ఉంది. ఒక్క అట్ట అంకుల్ని అడిగా ఇంతమంది వస్తున్నారు, చూడండి వర్షం పడుతుంది ఇక్కడ. సో బట్ నాకు వీడియో తీసుకోవడానికి ఉంది, చూపిస్తానండి వర్షం. ఓ చూడండి వర్షం ఎట్లా వస్తుంది, మీకు కనపడతలేదు కదా.
ఏం చేయలేదు నేను, సారీ. బట్ వర్షం వస్తుంది. మార్కెట్కి వచ్చిన చూడండి ఎట్లా ఉందో క్లైమేట్ ఈరోజు. కొంచెం వర్షం పడుతుంది. సో 2 పనులు ఉన్నాయి, మెడికల్ స్టోర్కి వెళ్ళేసి వచ్చేస్తా. ఇంకా ఒక పని ఏంటంటే నా డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అండ్ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలనుకుంటుంది. పదండి. 조금 이상해졌어. 자꾸만 시도 때도 없이 시무룩하고 고민이 생겼니. 초등학교 영어 수업 시간에 배웠었던 현재질을 లేదంటే నేను ఎన్సీసీకి ఆర్మీ. 사랑인 것 같고 Say-goodbye를 붙여보면 헤어질 것 같아서 ING just ING 내 맘은 아직 ING హాయ్. సో నేను మా ఇంటికి రిటర్న్ వచ్చేస్తా. సో నాకు ఇప్పుడు తినేసి కొంచెం సేపు పడుకుంటా. సో ఎందుకంటే అక్కడ బాగా తినేసి కొంచెం పడుకొని ఇంకా లగేజ్ అనేది ప్యాకింగ్ చేస్తా. సో ఆ వీడియో కూడా వస్తుంది. సో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో ఇస్తాను మీకు. నేను అసలు ఎలా ఎంజాయ్ చేస్తాను, ఏమేమి చేస్తామో, ఏం లగేజ్లో ఏమేమి ప్యాక్ చేస్తామో అన్న వీడియో స్పెషల్గా ఒక వీడియో వస్తుంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I hope you people enjoy this video and bye bye. See you all again. Love you all.